అత్తయ్య అత్తయ్య నువ్వా ముదరశబ్దారా? నా కొడుక్కి కోట్లొచ్చి సంబంధాన్ని చెడగొట్టింది చాలక పొద్దున్నే నీ దరిద్రపోహనావు చూపిస్తావా? పొద్దున్నే లేపి కాఫీ ఇచ్చి పడుకునే వరకు సేవలు చేసి పడుకునే ముందు కాళ్ళు పిసికి కాకా పడదాం అనుకుంటున్నావేమో. నీ పప్పులు నా దగ్గర ఉడకవే. ఇళ్ళలగ్గానే పండగ కాదు, తాళి కట్టగానే పెళ్లి కాదు. ఈ ఇంటి కోడలైపోయానని సంబరపడిపోతున్నావేమో. నీ జాతర నేను చేస్తానే. చూడు నాన్న, చూడు. నువ్వు చనిపోయిన దగ్గర నుంచి నా శరీరాన్ని పాములతో కరిపించుకుని విషంగా మార్చావు. ఇప్పుడు నన్ను ఏ పాము కరిచినా నేను చావను. నాగుల కోనలోని నాగు చేతిలో నువ్వు దిక్కులేని చావు చచ్చావు. నిన్ను చంపి ఆ నాగు నన్ను దిక్కులేని వాణ్ణి చేసింది. పాము పగ 25 ఏళ్ళంటారు, కానీ నేను 25 ఏళ్ళగా పెంచుకున్న నా పగ ఆ నాగును చంపి తీర్చుకుంటాను. నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను. మద మద బంజయ బంజయ జుహదగ్ధ మనోదగ్ధ హేన భక్తో బలి మచల మచల ఓం హ్రీం క్లీం ఓం కుళ కుళ పట్ స్వాహా. భైరవ్, ఏమిటిలా వచ్చావు? మా నాన్నను చంపిన నాగును అంతం చేయాలని వెళ్ళి ఓడిపోయి వచ్చాను. అయితే వెంటనే దాన్ని రప్పించి మసి చెయ్యమంటావా? వద్దు, దాన్ని నేనే చంపాలి. అయితే నన్నేం చెయ్యమంటావు? నన్ను నీ శిష్యుడిగా చేర్చుకొని నీ క్షుద్ర విద్యలన్నీ నాకు నేర్పించు. అప్పుడు నేను ఆ నాగును బంధించి చంపి నా పగ తీర్చుకుంటాను. అలాగే, వచ్చే అమావాస్య ఆదివారమే నీకు మంత్రోపదేశం చేస్తాను. శుభం. లక్ష్మి, నేను అర్జెంట్ పని మీద సిటీ వెళ్తున్నాను. మధ్యాహ్నం భోజనానికి రావట్లేదు. నా కోసం ఎదురు చూడొద్దు. ఓకే, వస్తాను. సత్యమా, సత్యమా, ఏటి నమ్మగారు? ఏమే రాగానే మాకు టిఫిన్ వడ్డించాలి తెలీదా? ప్రధాని పిలవాలా? వడ్డించో. అమ్మగారు, ఆ. ఈ రోజు నాగులు చెబుతండి. పుట్టలో పాలు పోసాక పొట్టలో పోయాలండి, లేకపోతే పొట్టకి తిప్పలు తప్పవండి. ఈ ఒక్క రోజన్నా ఉపవాసం ఉండి. ఇలాంటి చాదస్తపు మాటలు చెప్పకుండా నోరు మూసుకుని టిఫిన్ పెట్టు. సింగారించుకొని బయలుదేరావు ఎక్కడికి? పుట్టింటికేమో. దీని మొహానికి పుట్టిల్లు కూడాను. గుడికెళ్తున్నాను అత్తయ్య. అబ్బా, పొద్దున్నే అలంకరించుకొని గుళ్ళు గోపురాలు తిరిగితే ఇక్కడ పనులెవరు చేస్తారే? గుడి నుంచి రాగానే చేస్తా. ఆహా, నువ్వు వచ్చే వరకు వంటింట్లో పాచంట్లు ఉతకాల్సిన బట్టలు అన్ని అలాగే ఉండాలన్నమాట. అవన్నీ పూర్తి చేసి బయలుదేరు. అమ్మా అమ్మగారిని అనకండమ్మా, ఆ పనులని నేను చేస్తానమ్మా. నాగుల కోన నుంచి నాగదేవతను తీసుకొచ్చి ఊరికి ఉపకారం చేసిన దేవతమ్మా. పైగా ఊళ్ళో జనాలందరూ ఆవిడ గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారమ్మా. ఆవిడ నెలనియండమ్మా. నిన్ను మా విషయాల్లో కలగ చేసుకోవద్దన్నానా?
ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగావంటే పనుల నుంచి తీసేస్తాను జాగ్రత్త. సత్యమనేమి అనకండి, నేను గుండించి రాగానే చేసేస్తానుగా. ఆగా మా మాట అంటే నీకు లెక్కలేదన్నమాట. మాకన్నా గుళ్ళు గోపురాలే ఎక్కువ అన్నమాట. నువ్వు ఉపవాసం ఉండి మేమంతా తింటున్నాం కదా అని నువ్వు చెప్పలేక దాంతో చెప్పిస్తావా? ఆ? అక్కడ నువ్వేదో పెద్ద భక్తురాలి అయినట్టు ఇక్కడ అవన్నీ తీసుకెళ్లి నాగమ్మకు తినిపిస్తావన్నమాట. చెత్త చెత్త. ఆ? ఉపవాసం అంట ఉపవాసం. ఆ? ఇదేదో దేవత అయినట్టు మేమంతా దయ్యాలం అయినట్టు. ఆ? అయ్యో వద్దయ్య, వద్దా? వద్దయ్య, వద్దేమిటే వద్దు? ఆ? నేనే? నా వ్రతం నువ్వే? అపచారం చేయకండి. అమ్మ, నా మాట. నువ్వేమిటే మధ్యలో అడ్డొచ్చావంటే చంపేస్తారు. పోయ్ అవతలికి. ఇప్పుడు చూస్తాను నువ్వు ఎలా పెడతావు. నీ నాగమ్మ తల్లి నిన్ను ఎలా కాపాడుతుందో అది చూస్తాను. లక్ష్మమ్మ, ఏడవకండమ్మా. ఇలాంటి దుర్మార్గం ఎక్కడ చూడలేదమ్మా. ఈ అన్ని మనసులో పెట్టుకోకుండా తొందరగా గుడికెళ్ళండమ్మా. ఆలస్యం అయిపోతుంది. ఎలా వెళ్ళనే? నాగమ్మ తల్లికి పాలు పోయకుండా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేదాన్ని కాను. పైగా ఈరోజు నాగుల చవితి. ఎలా వెళ్ళను? అమ్మగారు, మీరు కావాలని తినలేదు కదమ్మా. వాళ్ళే బలవంతంగా తినిపించారు. ఆ పాపం అంతా ఆళ్ళదేనమ్మా. అంతా నాగమ్మ తల్లికి తెలుసు. గుళ్ళో మొత్తేదులంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు బయలుదేరండమ్మా. ఏం నాగలక్ష్మి ఇంత ఆలస్యమైంది? పొద్దుటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నావు. మా పూజలు కూడా అయిపోయాయి. ఇంట్లో అనుకోకుండా కొంచెం ఆలస్యమైంది. ఏమీ అనుకోకండి. పర్వాలేదులే, నీ సంగతి మాకు తెలీదా? ఏమాత్రం వీలైనా త్వరగా వచ్చేదానివిగా. నువ్వు పిలిస్తే గాని నాగదేవత రాదు కదా. నువ్వు కూడా పూజ చేసి నాగమ్మ తల్లితో మా అందరికి పసుపు కుంకుమ కలిపించు. అలాగే. పద. అమ్మ నాగమ్మ తల్లి, ఈ ఊరిని 10 కాలాల పాటు చల్లగా ఉండేట్టు దీవించు తల్లి. అమ్మా, మా అత్తగారు తోడికోడళ్ళు నీకు పూజ చేయనందుకు మన్నించి వాళ్ళని కూడా ఆశీర్వదించు తల్లి. అమ్మా, మా ఊరి ఆడపడుచులకు పసుపు కుంకుమలిచ్చి సౌభాగ్యవతులుగా దీవించు తల్లి. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నా బెంగంతా నీ గురించే. ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో, తింటున్నావో లేదో అని ఒకటే ఆలోచన. వచ్చి చూద్దామంటే ఏమంటావో అని భయం. కన్న తల్లిని కూడా చూసుకోలేకపోతున్నాను. నా గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోకమ్మా. 4 ఇళ్లలో ఎక్కడ పని చేసుకున్నా నాకు గడిచిపోతుంది. పైగా నీ పేరు చెప్పి నన్ను అందరూ గౌరవంగా చూస్తున్నారు. వస్తానమ్మా. అలాగే. ఇక మీరేమి చెప్పొద్దు, పండక్కి వస్తున్నారు అంతే. అత్తయ్య, ఆ, ప్రసాదం తీసుకోండి.
ఈ పసుపు కుంకుమ గాజులు నాగమ్మ దీవించి ఇచ్చినవి. మీ ఇద్దరు బొట్టు పెట్టుకొని ఈ గాజులు వేసుకోండి. సౌభాగ్యం చల్లగా ఉంటుంది. ఏ లేకపోతే ఉండదా? నాగమ్మ తల్లి మన ఊరిలో వెలిసిన దగ్గర నుంచి మన ఊరికి ఎంతో మేలు జరిగింది. ఆ నాగమ్మని నమ్ముకుంటే ఈ జన్మలోనే కాదు మరే జన్మలోనూ వైధవ్యం కలగదు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను విధవరాలని వెక్కిరిస్తున్నావా? నేను ఇలా అనలేదు.